ఇప్పుడు మమ్మల్ని తిట్టేవారు, మమ్మల్ని ఎగతాళి చేసేవారు, భయంకరమైన మాటలు అనేవారు 23 సంవత్సరాల నుంచి ఉన్నారు. మాకు ఏ రోజు కూడా ఒక్కరోజు పల్లెత్తి ఒక మాట అనలే. ఇదిగో చేతిలో నా బైబిల్ ఉంది. ఈ రోజు దాకా వారిని క్షమించి వారిని దీవిస్తూ ఉంటారు రోజు నా ప్రార్థనలో. గట్టిగా చప్పట్లు కొట్టు. దావీదు ఒక పని చేసినాడు. ఏంటిదంటే శత్రువును క్షమించినాడు. దేవుడు తనను ఆశీర్వదించినాడు. సహోదరి సహోదరుడా, నీ చుట్టాల మధ్యలో శత్రువులు ఉంటారు, నీ ఇరుగు పొరుగు వారు శత్రువులు ఉంటారు, నీ ఉద్యోగంలో శత్రువులు ఉంటారు, సమాజంలో శత్రువులు ఉంటారు, నువ్వు ఎదుగుతూ ఉంటే ఓర్వలేని వారు ఉంటారు. కానీ వారిని శత్రువులుగా చూసినంత కాలం దేవుడిని ఆశీర్వదించాడు, దీవించాడు. ప్రభువుని బట్టి వారిని క్షమించి విడిచిపెట్టేసాయి. ఒకవేళ నీ భర్త ఈ రోజు నీకు శత్రువు కావచ్చు, నీ భార్య నీకు శత్రువు కావచ్చు, లాయర్ నోటీస్ పంపుతున్నదేమో, నీ పిల్లలు అనాథలు అయిపోయారేమో, నీ ఉద్యోగంలో శత్రువులు, సమాజంలో శత్రువులు, అడుగడుగున నీ సేవలో శత్రువులు శత్రువులు శత్రువులు. భయపడకు, యేసయ్యను బట్టి క్షమించి విడిచిపెట్టేసాయి.